మార్చ్ మంత్ 2026న ఈ మంత్‌లో వచ్చేసి టాప్ 5 పాన్ ఇండియా మూవీస్ అయితే రిలీజ్ కానున్నాయి. ఈ టాప్ 5 పాన్ ఇండియా మూవీస్ ఏంటి అని చెప్పేసి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 'ధురంధర్ 2' సినిమా. ఆల్రెడీ 'ధురంధర్ 1' అయితే రిలీజ్ అయ్యి ఆల్రెడీ 1000 క్రోర్స్ కూడా కలెక్ట్ అయితే చేసేసింది. ఇప్పుడు అదే సీక్వెల్‌ని అంటే స్పై థ్రిల్లర్ సీక్వెల్స్‌ని తీసుకొని పార్ట్ 2 సినిమా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు మార్చ్‌లో. ఆ సినిమా రిలీజ్ అయితే వచ్చేసి 19థ్ మార్చ్ 2026 అంతే అని చెప్పేసి ఆల్రెడీ మూవీ టీమ్ అయితే గాని అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసింది. చూడాలి. పార్ట్ 1 అయితే గన బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు పార్ట్ 2 సినిమా 19థ్ మార్చ్ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందని చూడాలి. ఈ సినిమాలో వచ్చేసి రణ్వీర్ సింగ్ గారు అయితే గన నటిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందని చూడాల్సొస్తుంది. అలానే సెకండ్ వన్ అయితే వచ్చేసి 'డెకాయిట్'. అంటే ఈ 'డెకాయిట్' సినిమా అంటే ఈ లవ్ స్టోరీ గురించి 'డెకాయిట్'లో లవ్ స్టోరీ. ఈ సినిమా వచ్చేసి అదివిశేష్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు అయితే నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చేసి అఫీషియల్‌గా 19థ్ మార్చ్ 2026 రిలీజ్ చేస్తామని చెప్పేసి మూవీ టీమ్ అయితే గన ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ సినిమా వచ్చేసి తెలుగులో తర్వాత హిందీలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ సినిమా. చూడాలి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా గ్యాప్ తర్వాత అంటే ఆఫ్టర్ మేజర్ తర్వాత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి చూడాలి మనం ఎలా ఉంటుందని చెప్పేసి అదివిశేష్ గారిది. అలానే వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి 'టాక్సిక్' మూవీ. అంటే యష్ గారు లీడ్ రోల్‌గా అయితే నటిస్తున్నారు. ఈ సినిమా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గన ఈ సినిమా రైటర్ వచ్చేసి యష్ గారే అంట. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. తర్వాత చాలా అంటే 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత వస్తున్న సినిమా 'టాక్సిక్' చాలా అంచనాలతో వస్తున్నది. పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ అయితే ఆహ్, రిలీజ్ అయితే చేస్తున్నారు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో వచ్చేసి. ఈ సినిమా గురించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి పబ్లిక్‌కి. అలానే ఫ్యాన్స్ కూడాను. ఈ సినిమా ఎలా ఉంటుందని చూడాలి. ఆల్రెడీ ఒక గ్లింప్స్ వదిలారు. తర్వాత టీజర్ కూడా వదిలారు. ఎలా ఉంటుంది ఆల్రెడీ టీజర్, గ్లింప్స్ కూడాను చాలా రికార్డ్స్ అనేది సృష్టించాయని చెప్పాలి. చాలా వ్యూస్ వచ్చాయి. అలానే చాలా పబ్లిక్‌కి రెస్పాన్స్ కూడాను బాగానే వచ్చాయి. 'టాక్సిక్' మూవీ గురించి. ఈ సినిమా వచ్చేసి 19థ్ మార్చ్ 2026 అంటే 19థ్ మార్చ్ 2026 వచ్చేసి 'డెకాయిట్', 'టాక్సిక్' తర్వాత 'ధురంధర్ 2' సినిమా 3 సినిమాలు ఒకేసారి అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. ఎలా క్లాష్ అవుతాయని చూడాలి మనము. అలానే ఈ సినిమా ఎలా ఉండబోతుందని కూడా చూడాలి. ఆ యష్ గారి లుక్స్ కానీ, తర్వాత ఆ ఎడిటింగ్ లెవెల్ కానీ పీక్స్ అని చెప్పాలి. సినిమా ఎలా ఉంటుంది, అంచనాలు తగ్గట్టు ఉంటుందా లేదని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ డేట్ వరకును. తర్వాత అలానే నెక్స్ట్ సినిమా వచ్చేసి 'ది ప్యారడైజ్'. ఈ సినిమా వచ్చేసి మార్చ్ 26, 2026న రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ సినిమాలో వచ్చేసి లీడ్ రోల్‌గా వచ్చేసి నాని గారు నటిస్తున్నారు. చాలా సినిమాల తర్వాత ఈ సినిమా ఒక డిఫరెంట్ లెవెల్‌గా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడాను నాని గారు చెప్పారు. ఈ సినిమా ఒక కొత్త లెవెల్‌గా ఒక కొత్త డిఫరెంట్ లుక్‌లో వస్తున్నది. ఈ సినిమా కూడా అంతే బాగుంటుందని కూడా ఆల్రెడీ 'ది ప్యారడైజ్' గురించి నాని గారు అయితే ఆల్రెడీ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో కూడాను. ఈ సినిమా చూడాలి ఎలా ఆల్రెడీ ఒక గ్లింప్స్ కూడా వదిలారు. ఈ గ్లింప్స్ అయితే గన పీక్స్ అని చెప్పాలి. ఒక కొత్త లుక్స్‌తో, ఒక కొత్త ఎడిటింగ్ లెవెల్‌తోను, ఒక కొత్త స్టోరీతో ఒక కొత్త నాని గారిని చూడబోతున్నాం ఈ సినిమాలో అని చెప్పేసి మనకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. చూడాలి. ఈ సినిమా మార్చ్ 26 రిలీజ్ చేస్తున్నారు మూవీ టీము. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా వచ్చేసి 8 లాంగ్వేజెస్‌లో అయితే గన రిలీజ్ అయితే చేస్తున్నారు. అంటే అన్ని పాన్ ఇండియా లెవెల్ అంటే గన 5 లాంగ్వేజెస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం 8 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి. అలానే నెక్స్ట్ సినిమా వచ్చేసి 'పెద్ది' సినిమా. ఈ సినిమా వచ్చేసి 27థ్ మార్చ్ 2026న రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసి బుచ్చిబాబు గారు. 'ఉప్పెన' మూవీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న మూవీ 'పెద్ది' మూవీ. రామ్ చరణ్ గారిది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఈ సినిమా వచ్చేసి ఒక స్పోర్ట్స్ డ్రామా అని అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. కానీ ఒక టీజర్ అయితే వదిలారు 'పెద్ది' నుంచి. తర్వాత ఒక సాంగ్ 'చిక్రీ చిక్రీ' సాంగ్ కూడాను వదిలారు. ఈ 'చిక్రీ చిక్రీ' సాంగు ఒక ట్రెండింగ్ అనేది సృష్టించిందని చెప్పాలి. ఆ రీల్స్ కానీ,
తర్వాత చాలామందికి కూడా రీచ్ అయింది ఈ సాంగు. అంతే బాగుంది. అంతే మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. తర్వాత టీజర్ కూడాను ఒక కొత్త అంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గాని ఈ లుక్స్‌తో ఒక డిఫరెంట్ లుక్స్‌తో చూపించింది అంటే గాని పెద్ది మూవీ అనే చెప్పాలి. చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉండబోతుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుతుందా లేదా? ఏం చేయాలని చెప్పాలి. కానీ ఈ మార్చ్ మంత్‌న 5 బిగ్గెస్ట్ మూవీస్ పాన్ ఇండియా మూవీసు, బిగ్ బడ్జెట్ మూవీసు క్లాష్ అయితాయా? ఏం చేస్తాయని చెప్పేసి చూడాలి. మార్చ్‌న రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా మూవీస్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేశారు. చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉండబోతుంది సినిమా. తర్వాత ఎలా ఉంటాయి సినిమాలు, ఎలా కలెక్షన్ చేస్తావని చెప్పేసి మనమైతే ఈగర్లీ అయితే గన వెయిట్ అయితే చేస్తున్నాము. మీరు ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ అని చెప్పేసి మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.